సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు జాగా కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే. ఎందుకంటే అలాంటి ఆఫర్స్, అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు, అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్. అండ్ ప్రతి ఒక్కరికి, అంటే అన్ని క్లాసెస్కి, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్, హై క్లాస్, అందరికి, ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీఆర్ దేర్. ఆయన్నే మన సంతోష్ గారు, 46acres.com MD అండ్ ఫౌండర్. ఆయనతో మాట్లాడడానికి నేను తయారుగా ఉన్నా, కాబట్టి మీరు కూడా ఇనిషియేట్ ఎంట్రీ మస్తు ముచ్చట్లు ఉన్నాయి మావి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ద మోస్ట్ డెవలపింగ్ ఏరియాల, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పడుతున్న ఏరియాలనే నేను ఇప్పుడు వరకు ఇనుకుంటూ వచ్చిన. ప్రతి ప్రాజెక్ట్ అట్లే ఉండే మీది. సో ఇప్పుడు రీసెంట్గా ఉన్న ప్రాజెక్ట్స్ ఏంది, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని చుట్టుపక్కల ఏరియా ఎట్లా డెవలప్ అయిపోతుంది? సో ముఖ్యంగా మనం ఈ ప్రాజెక్ట్ని డిస్కస్ చేయబోయే ముందు అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఏరియాకు బాగా డెవలప్ అవుతుందో నేను ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ముఖ్యంగా మనం ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ హైవే, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 10 రకాల హైవేస్ ఉన్నాయి. లైక్ బెంగళూరు హైవే, విజయవాడ హైవే, ముంబై హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, ఎన్నో హైవేస్ ఉన్నాయి కదా. ఏ హైవే తీసుకున్నా, ఏ రోడ్కి అయితే రైల్వే ట్రాక్ ఉందో ప్యారలల్గా, ఆ హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే మనకు 3 హైవేస్ కి మనకు రైల్వే ట్రాక్ ఫెసిలిటీ ఉంది. ఒకటి ముంబై హైవే, రెండోది వరంగల్ హైవే, మూడోది బెంగళూరు హైవే. ఈ 3 హైవేస్ ఎవర్ గ్రీన్ అండి. ఇక మీరు ఏ ఇండస్ట్రీ హబ్ వచ్చినా, ఏ ఏరియా వచ్చినా, ఆ రైల్వే ట్రాక్ ఉన్న ఈ 3 హైవేలు ఫుల్ డెవలప్మెంట్ అవుతాయి. సో మనకు అన్ని చోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ ముఖ్యంగా మా ఫోకస్ మాత్రం ఈ 3 హైవేల వినే ఉంది. సో ఈ 3 హైవేస్ ని ముఖ్యంగా ఫోకస్ చేయడానికి స్పెషల్ కారణాలు ఏమున్నాయి? సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక ఇండస్ట్రీ క్యారిడర్, ఓకే, ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కి ఈజీ ఉంటుంది కాబట్టి. రెండోది ట్రాన్స్పోర్టేషన్. ఒక పబ్లిక్ కి ఇవాళ సిటీలో కొనుక్కోవాలంటే ఇల్లు, ఒక అపార్ట్మెంటే 1 కోటి నుంచి 1.5 కోటి ఉంది. కొంచెం అవుట్స్కట్స్ వెళ్ళి కొనుక్కుంటే ఇల్లు కొనుక్కోవాలన్నా మినిమం 1.5 కోటి 2 కోట్లు ఉంది విల్లా ఓఆర్ఆర్ బయట. ఇంకొంచెం దూరం వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే మీరు 50 లక్షల్లో ఇల్లు రావచ్చు, లేదా 1 కోటి రూపాయలు ఇల్లు రావచ్చు తక్కువ బడ్జెట్లో. పెద్ద సువిశాలమైన స్థలంలో మంచి ఫామ్ హౌస్ లాంటి ఇల్లు కొనుక్కోవాలంటే కొత్తగా వచ్చి తిరుమల దగ్గరికి వెళ్ళాలి. అయితే దూరం వెళ్ళి కొనుక్కుంటాం, కానీ సిటీకి రావాలంటే మళ్ళీ కనెక్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి రైల్వే ట్రాక్ ఉన్న చోట కొనుక్కుంటే ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్. మీరు చూడండి, చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ చాలా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రైన్ ఉంది కాబట్టి. మ్యాక్స్ 1.5 hour జర్నీలో ఎక్స్ప్రెస్లు కానీ, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కానీ, లేదా లోకల్ ట్రైన్స్ కానీ వస్తుంటారు. సో ఈ విధంగా ఈ 3 హైవేలకు ఎందుకు భూమి ఉందంటే, కొత్తగా ఏర్పడే RRR రీజన్ లింక్ తర్వాత కూడా మనం పోయి ఇల్లు కట్టుకున్నా అక్కడ ఉండే ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మ్యాక్స్ 1 hour లో మనం హైదరాబాద్ రావచ్చు. ట్రైన్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు వాడే ఒక గొప్ప గాడి. సో ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ రేంజ్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి అనేది చెప్పండి ఒకసారి. సామాన్య మధ్యతరగతి దృష్టిలో పెట్టుకుని గజం భూమి 500 రూపీస్తో లాంచ్ చేసినాం. గజం భూమి 500. అదే ప్రాజెక్ట్లో ఈఎంఐలు 600. 3 సంవత్సరాల ఈఎంఐ అయితే 600 గజము, 5 సంవత్సరాల ఈఎంఐ అయితే 700 గజం చొప్పున గజం భూమి 500, 600, 700 రూపాయలతో 1210 గజాలు, అంటే 10 గుంటలు, అంటే సుమారు 25 సెంట్ల భూమి. కేవలం మనం 6 lakhs, 3 years ఈఎంఐ అయితే నెలకు 15,000 రూపాయలు చొప్పున మనం 15,000 ఈఎంఐతో 3 సంవత్సరాల పాటు ఈఎంఐ తీసుకుంటున్నాము. అదే 700 రూపాయల గజంతో అయితే నెలకు 10,000 రూపాయల ఈఎంఐతో 60 నెలలు ఈఎంఐ కట్టుకోవచ్చు. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది తెలుసా. నాకు 100లలో వింటున్నా నేను భూమి గురించి, అని నా చోలు ఇంకా నమ్ముతలేవు అసలు ఈ ముచ్చట. అంటే లక్షలలోనే వింటున్నాం ఈ మధ్య. భూమి గురించి మాట్లాడితే పొరపాటున ఇన్ని లక్షలు, గజం 1000 లక్షలు అట్లుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు 100లు మాట్లాడుతుంటే నాకు ఇప్పటికి ఇంకా నేను 100లే విన్నానా లేదా అని షాక్లు ఉన్నా. బట్ సీరియస్లీ ఇది ఎక్కడ? తెలంగాణ బార్డర్ మనకు కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, సుమారు సెంట్రల్ గవర్నమెంట్ 13,600 ఎకరాల్లో ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ డెవలప్ చేస్తుంది. 5 లక్షల కొత్త ఉద్యోగులు వస్తున్నాయి ఆ ఏరియాలో. సో దాని ఇంపాక్ట్ అనేది మనకు తెలంగాణ హైదరాబాద్కి ఎంత పడుతుందో బీదర్కును గుల్బర్గా కూడా అంతే ఇంపాక్ట్ పడుతుంది. సో మన సైట్ అనేది ముంబై హైవే నుంచి గుల్బర్గాకి వెళ్ళే రోడ్లో కమలాపూర్ అనే విలేజ్ రైల్వే స్టేషన్ దగ్గరలో మనకు 600 ఎకరాల సైట్ అన్నమాట. ఇది ఓకే, పెద్ద సైట్. ఇప్పుడు మనకు కొత్తగా హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ ప్రపోజ్ అయింది. సో ఇప్పుడు 14 గంటల జర్నీ 3 గంటలకే తగ్గిపోతుంది అనమాట. సో DPR లాంచ్ అయింది. సో ఆ బుల్లెట్ ట్రైన్ కి ఓన్లీ 10 స్టాప్లే ఉంటాయి అనమాట. హైదరాబాద్ ఫస్ట్ స్టాప్, సెకండ్ స్టాప్ జహీరాబాద్, థర్డ్ స్టాప్ గుల్బర్గా. మ్యాక్స్ ప్రతి స్టేషన్ 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. మ్యాక్స్ 15-20 నిమిషాలు. సో అంత తక్కువ జర్నీలో ఫ్యూచర్ లో బుల్లెట్ ట్రైన్ కానీ, లేదా రైల్వే స్టేషన్ తో కనెక్టివిటీ ఉండి హైవే మీద మనం వెళ్ళగలిగి, మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగి తక్కువ బడ్జెట్, రేపు ఫ్యూచర్ లో అది ఎన్నో రెట్లు మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది.
సో ఈ లెక్కన ఆలోచిస్తే యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరన్నా హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హై క్లాస్ వాళ్ళు కొనుక్కోవాలనుకున్నా కూడా అది అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. ఎగ్జాక్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. చాలా మంది ఎకరాల భూమి కొనుక్కుంటే వాళ్ళ భయం ఏంటంటే దాన్ని ఎవరు కాపాడుతారు, ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరు దాన్ని వ్యవసాయం చేస్తారు. సో అది గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఇంకా బాగుంటుంది అని ఆలోచన ఉన్న వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీ 1 ఎకర్ వరకు రోడ్ ఇస్తాము, మీ 1 ఎకర్ కూడా రోడ్ ఉంటుంది. మీరు ఇంట్లో కార్లో బయలుదేరితే మీరు కొనుక్కున్న 10 గుంటలు కానీ 20 గుంటలు కానీ 1 ఎకరా కానీ అక్కడ వరకు మీరు కార్లో వెళ్ళి మీ ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఏ ఫామ్ హౌస్ అండ్ యూ కెన్ ఇన్వెస్ట్మెంట్ లైక్ ఫర్ యువర్ చైల్డ్ ఫ్యూచర్. మనవరాళ్ళకి చాలా రిటైర్డ్ అయిన వాళ్ళు గిఫ్ట్లు ఇస్తుంటారు. 20 లక్షలతో ఊరికే బంగారము లేకపోతే వస్తువులు కొనిచ్చే బదులు భూమి కొనిచ్చేస్తే పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి పిల్లలతో పాటు భూమి కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనము 500,000 గజం చీపు తీసుకోకుండా ఒకప్పుడు హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ లేదా మనకు గట్కేసర్ కానీ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ 500 గజం కొని వదిలేసిన భూములు వల్ల 50,000 గజమైన సందర్భాలు, 1,50,000 కూడా ఉన్నాయి కొన్ని ప్లేసెస్ లో రోడ్డుకున్నవి. సో తక్కువ రేట్లో కొని ఫ్యూచర్ లో పిల్లల కోసం ఉపయోగించవచ్చు. అప్పటి వరకు ఆ భూమి ఖాళీ ఉండకుండా మనం ఫామ్ హౌస్ లాగా వాడుకోవచ్చు. కంపెనీ లీజ్ తీసుకొని దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ వేసి దాంట్లో మళ్ళీ మనము శ్రీగంధము, మలబారు, ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా వేసిస్తున్నాం. సో ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, చెట్ల వాల్యూ పెరుగుతుంది. ఓకే, ఆ పని కూడా మీరే చేసేస్తారు. ఇదేదో బాగుంది. ఇంకా సో ఒకవేళ ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కట్టుకోవచ్చు, ఫామ్ ల్యాండ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకొని ఎవరైనా వాచ్మెన్ ఆడ పెట్టుకోవచ్చు. లేదు ఇదంతా కుదరదు, మేము ఇప్పుడే పోయి అక్కడ సెట్ అవ్వము, బట్ ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది కాబట్టి రేట్ కొనుక్కుంటాము అనుకుంటే కొనుక్కొని వాళ్ళకే హ్యాండ్ ఓవర్ వేస్తే వాళ్ళే మొత్తం శ్రీగంధం చెట్లు ఇవన్నీ మలబార్ ఇవన్నీ కూడా వేసేసి దాని నుంచి వచ్చిన ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో దాన్ని మనకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా వేరే మిగతా 2 హైవేలలో కూడా ఉన్నాయి అని చెప్పారు మీరు. ఇప్పుడు మనం ప్రెసెంట్ ముంబై హైవే గురించి మాట్లాడుతున్నాం, కానీ ముంబై హైవేలో నీమ్స్ వస్తుంది కదా, ఆ నీమ్స్ గురించి నీమ్స్ చుట్టుపక్కల మాకు ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయో మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఈ నీమ్స్ అనేది ఒక డీటెయిల్ చెప్తే చాలా మంది నీమ్స్ అంటే చాలా మంది నీమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది నీమ్స్ అన్నమాట, NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇదేంటంటే ఏషియాలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్నమాట. సో మనం చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ, చైనా చాలా బాగా చేస్తుంది. అయితే కోవిడ్ తర్వాత అన్ని కంట్రీస్ చైనాని బైకాట్ చేస్తున్నారు. సో దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా అనే పాలసీ ద్వారా ఎవరెవరైతే చైనా నుంచి వెళ్ళిపోతున్నారో అన్ని కంపెనీస్ ని వాళ్ళు స్పెషల్ స్కీమ్ కింద ల్యాండ్ అలొకేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇచ్చి అన్ని కంపెనీలు ఇండియాకి పిలుస్తుంది అనమాట. మీరు ఏదైతే ఇప్పుడు ముంబై హైవేకి ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో అందులో ఏమేమి కంపెనీస్ శాంక్షన్ అయినాయి అంటే రాబోతుంది అని చెప్పారు కదా, అది ఏంది మీకు తెలిసిన దాని గురించి డీటెయిల్స్ ఏంది? ప్రెసెంట్ మనం మాట్లాడుతున్న NIMZ అనేది సో సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ పార్క్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టర్ వస్తుంది. ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ FMCG. సో ఆటోమొబైల్ తీసుకుంటే మీకు ట్రిటాన్ అని మీరు వినే ఉంటారు, US టాప్ కంపెనీ, టెస్లా లాగా పాత కంపెనీ, TRITON ట్రిటాన్. సో వాళ్ళు 21,000 కోట్లతో ఎలక్ట్రికల్ ట్రక్ అండ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు. సో అది US టాప్ కంపెనీ. అదే విధంగా UK టాప్ కంపెనీ వన్ మోటో, వాళ్ళు మోర్ దెన్ ఒక 500 crores తో ఎలక్ట్రిక్ 2-wheeler అండ్ 3-wheeler అండ్ 4-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. అండ్ దాంతో పాటు జర్మన్ సంబంధించినటువంటి లైట్ ఆటో, సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 1,000 కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్ EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ US సంబంధించిన అనదర్ కంపెనీ ఆటో లైట్, సో వాళ్ళు కూడా అరౌండ్ 1,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఓన్లీ EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసమే. దాంతో పాటు మన ఆర్మీకి సంబంధించిన DRDO డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఆర్మీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ మీకు తెలుసు సదాశివపేటలో MRF టైర్ ఫ్యాక్టరీ ఉంది కదండి, పెద్ద ఫ్యాక్టరీ. వాళ్ళు ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు 1,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏరోప్లేన్ నైలాన్ స్ట్రింగ్ తో తయారు చేస్తారు, అది స్పెషల్ ఫ్యాక్టరీ అనమాట. అండ్ ఇది కాకుండా మహీంద్రా వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఉంది మహీంద్రా జహీరాబాద్ లో, వాళ్ళు EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సుమారు మళ్ళీ 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకు భారత సైన్యం మనకు ఇప్పుడు హిమాలయాస్ లో ఫైట్ చేసేటప్పుడు తీవ్రవాదులు పైనుండి వీళ్ళు కింద నుంచి ఫైట్ చేయడం వల్ల ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు వెమ్ టెక్నాలజీస్ అని గవర్నమెంట్ వెమ్ టెక్నాలజీ అనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో కొలాబరేట్ అయ్యి డ్రోన్ ఫైటర్స్ డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏదైతే కంపెనీస్ గురించి మీరు చెప్పారో దానికి వచ్చిన పర్మిషన్స్ ఏంది ఎప్పటి వరకు ఇవి స్టార్ట్ అవుతుండొచ్చు అంటారు, ఏమంటారు మీరు? సో ఇప్పుడు చాలా మంది ఇంకా అపోహ ఏంటంటే ఇవన్నీ వస్తాయి అంటారా, వచ్చినాయి అనుకుంటున్నారు. చాలా కంపెనీస్ ల్యాండ్ అలొకేట్ అయింది, ల్యాండ్ పూజ చేసుకున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొన్ని కంపెనీస్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసినారు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు FMCG లో
ప్రతి నిత్యావసర వస్తువులు తయారయ్యే దాంట్లో ఒక పాలు పెరుగు ఐస్ క్రీమ్ ఒకటి కదా, అందులో హట్సన్ అని మీరు వినే ఉంటారు. హ్యాట్సన్. సో హ్యాట్సన్ అనేది ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ. వాళ్ళు అక్కడ ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ అయింది, ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అయింది, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్ తయారు చేసి ఏషియా మొత్తం సప్లై చేస్తున్నారు. ఆ ఒక్క ఫ్యాక్టరీ రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది మన పాడి పరిశ్రమ డెవలప్ అయిపోయి ఒక్కొక్కరు 5 నుంచి 10 గేదెలు తీసుకొని వాళ్ళు పాలు మిల్క్ సప్లై చేస్తున్నారు. సో ఎఫ్ఎంసీజీలో అదొకటి అయితే, ఆటోమొబైల్ మీకు చెప్పాను, ఎలక్ట్రానిక్ రంగం తీసుకుంటే మీకు 24,000 కోట్లతో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద పెట్టుబడి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు బెంజ్ కార్లకి టచ్ స్క్రీన్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆమ్లాయ్ డిస్ప్లే డెవలప్ చేయడానికి. అది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం ఓన్లీ మొబైల్స్ లో వాడుతున్నాము, ఫ్యూచర్ లో మన టీవీలు, మన ఫ్రిడ్జ్లకి, మనం వాడుతున్న ల్యాప్టాప్స్, సిస్టమ్స్, సో ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ మెంటాలిటీస్ అండి, కస్టమర్ మెంటాలిటీ, ఇన్వెస్టర్ మెంటాలిటీ. అన్ని వచ్చిన తర్వాత నా కళ్ళతో చూసి నమ్మితేనే కొంటా అనే వాళ్ళు కస్టమర్స్. మాలాంటి ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు ముందు చూపుతో వినిపోయి కొనుక్కునే వాళ్ళు ఇన్వెస్టర్స్. ముందు కొన్న వాళ్ళు ఇన్వెస్టర్స్, అన్ని వచ్చిన తర్వాత కొన్న వాళ్ళు కస్టమర్స్. సో ఇప్పుడు మీరే డిసైడ్ అంటే మీరు కస్టమర్స్ అవుతారా, ఇన్వెస్టర్స్ అవుతారా అనేది సంతోష్ గారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఢిల్లీ దగ్గర నోయిడా గురుగాం చెప్పొచ్చు. సేమ్ గురుగాము ఒక 15-20 సంవత్సరాల క్రితము నోయిడా గురుగాం ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ అయినప్పుడు చాలా మంది ఏమన్నారంటే, ఢిల్లీ ఎక్కడ ఉంది, నోయిడా గురుగాం ఎక్కడ ఉంది, 100 కిలోమీటర్. ఈ రోజు నోయిడా చూస్తే అసలు ఢిల్లీలో ఎవరు ఉంటారు, అందరూ నోయిడాలోనే షిఫ్ట్ అయిపోతున్నారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఉన్న జహీరాబాద్ కూడా అదే విధంగా అవబోతుంది. ఇన్ని అడ్వాంటేజెస్, ఇంత వర్క్, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ముంబై హైవే పైనే వస్తుంది అని అంటారు మీ ఉద్దేశం ప్రకారం? మీరు ఎట్లా ఇదంతా స్టడీ చేస్తారు కాబట్టి అడుగుతున్నా. ఆయన స్పెసిఫిక్ గా జహీరాబాద్ లో ఎందుకు వస్తుందో చెప్తా. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్ ముంబై హైవే మీద ఎందుకు వస్తుందంటే, ముంబై హైవే అనేది 2 ఈస్ట్ కోస్ట్ క్యారిడార్లను కలిపే ఒక బిజినెస్ రోడ్ అనమాట. సో విచ్ కనెక్ట్స్ 2 పోర్ట్స్. ఈస్ట్ లో ఉన్న వైజాగ్ పోర్ట్ ని, వెస్ట్ లో ఉన్న ముంబై పోర్ట్, 2 పోర్ట్స్ ని కలిపే కనెక్టివిటీ రోడే ముంబై హైవే. ఇట్స్ కాల్డ్ NH65. అయితే ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఏ వస్తువు తయారవ్వాలన్నా మనకు రా మెటీరియల్ రావాలి. అయితే మనం తయారు చేసిన వస్తువు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈస్ షిప్పింగ్. సముద్ర మార్గం ద్వారా వెళ్ళాలి. సో అది వెళ్ళాలంటే ఈ రోడ్ ఎక్కాల్సిందే. ఏదైనా ముంబై పోర్ట్, ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాలంటే వైజాగ్ పోర్ట్ ఎక్కాలి, ఒకవేళ యూరోప్ కంట్రీస్కి వెళ్ళాలంటే ముంబై పోర్ట్ ఎక్కాలి. అండ్ జహీరాబాద్ లో ఎందుకు స్పెసిఫిక్ వస్తుందంటే, మీరు ఒక ఇల్లు కొనాలన్నా, అట్లీస్ట్ ఇల్లు రెంట్ కొనాలన్నా ఫస్ట్ ఏం చూస్తారు చెప్పండి? వాటర్ లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉందా అడుగుతారు. మిగతా సెకండరీ. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, రెండోది వాటర్ ఉండాలి. సో ఆ వాటర్ అనేది మనం ట్రాన్స్పోర్టేషన్ డిస్కస్ చేసినాం, వాటర్ గురించి డిస్కస్ చేస్తే ఇల్లు గడవాలన్నా, ఆఫీస్ గడవాలన్నా, ఫ్యాక్టరీ వాటర్ లేకపోతే నడవదు. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ రిసోర్స్ లేదు, న్యాచురల్ వాటర్ రిసోర్స్ లేదు, ఎక్సెప్ట్ జహీరాబాద్. జహీరాబాద్ లో రివర్ ఉంది. ద రివర్ నేమ్ ఇస్ మంజీరా. అండ్ దానిపైన ఒక డ్యామ్ కూడా ఉంది, సింగూర్. సో భవిష్యత్తులో మరో కొత్త హైదరాబాద్ నగరం నిర్మించగలిగిన సరిపడే అంత నీరు అక్కడ ఉంది. అబ్సల్యూట్లీ రైట్. వెరీ నైస్. చాలా అంటే ఎంతో స్టడీ చేసి చాలా నాలెడ్జ్ ని కూడా షేర్ చేస్తున్నారు మీరు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్.